Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చింతమనేని దౌర్జన్యాన్ని పవన్ ప్రశ్నిస్తారా? త్వరలో జిల్లాల పర్యటనలకు వెళతానని, క్షేత్రస్థాయిలో కూటమి నేతలు దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధికి చింతమనేని పరీక్ష పెట్టారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు తన పొలంలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని భూమి యజమాని బాబురావు ఆత్మహత్య యత్నం చేయడం గమనార్హం. దీనికి టీడీపీ కేంద్ర కార్యాలయం వేదిక కావడం విశేషం. గత వైసీపీ పాలనలో అరాచకాలపై ఫిర్యాదులు స్వీకరించడానికి టీడీపీ, జనసేన పార్టీలు తమ కార్యాలయాల్లో వేదికలు కల్పించాయి. అయితే కూటమి 11 నెలల పాలనలో సీన్ రివర్స్ అయింది. కూటమి నేతల అరాచకాలపై ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలకు ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశమైంది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో చింతమనేని ఆయన అనుచరులు అనుమతులు లేకుండా మట్టి తోలడంపై భూమి యజమాని బాబురావు, ఆయన భార్య నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వివిధ స్థాయిల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, కనీసం మీరైనా చేయండి అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాబురావు దంపతులు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గనుల శాఖ తమకు 1.25 కోట్లు జరిమానా విధించిందని బాధిత దంపతులు వాపోయారు. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో అనేక దఫాలు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, ఇక ఆత్మహత్య శరణ్యమంటూ బాబురావు మణికట్టు కోసుకున్నారు. ఆయన్ను టీడీపీ కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఆయన భార్య అడ్డుకుని ఆసుపత్రికి తరలించడం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు ఏ రకంగా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మరీ ముఖ్యంగా నీతి సూక్తులు వల్లించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దౌర్జన్యాలపై చర్యలు తీసుకుని ఇది మంచి ప్రభుత్వం అనే సంకేతాలు పంపడానికి మంచి అవకాశం దొరికింది. వినియోగించుకుంటారా లేదా అనేది ఆయన చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది.